నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మేడిగడ్డను ఎవరూ చూడకుండా కప్పిపుచ్చారు. కేసీఆర్పై మాటల తూటాలు పేల్చిన సీఎం రేవంత్. ఆరు నూరైనా తెలంగాణకు అన్యాయం జరగనివ్వను. కృష్ణా జలాల విషయంలో రాజీ లేదన్న కేసీఆర్. కాంగ్రెస్ బీఆర్ఎస్వి డ్రామాలే, లోక్సభ ఎన్నికల్లో లబ్ధి కోసమేనన్న కిషన్ రెడ్డి. సరైన శిక్షణ ఇస్తే అంతర్జాతీయ స్థాయికి ఆంధ్ర పిల్లలు. ఆడుదాం ఆంధ్ర ముగింపు కార్యక్రమంలో జగన్. హిట్లర్, సద్దాం లాంటి వ్యక్తి జగన్. రాబోయేది టీడీపీ జనసేన ప్రభుత్వమేనన్న లోకేష్. ఉద్రిక్తంగా మారిన రైతుల ఢిల్లీ చలో. కేంద్రం తీరుపై మండిపడిన కేజ్రీవాల్. లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 480 పాయింట్ల మేర లాభం. మేడిగడ్డ పేరుతో కేసీఆర్ అండ్ కో భారీ కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. 1,00,000 కోట్లు ఖర్చు చేసి కనీసం 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వలేదని మండిపడ్డారు ఆయన. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన లోపాలను రాష్ట్ర ప్రజల ముందుంచేందుకే మేడిగడ్డలో పర్యటించినట్లు సీఎం రేవంత్ చెప్పారు. సీఎంతో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావుతో పాటు పలువురు ఎమ్మెల్యేలు మేడిగడ్డను సందర్శించారు. కాళేశ్వరంలో ఎలాంటి అవినీతి జరగకపోతే అసెంబ్లీలో చర్చకు ఎందుకు కేసీఆర్ దూరంగా ఉన్నారని ప్రశ్నించారు. పక్కనే ఉండే అసెంబ్లీకి రాకుండా నల్గొండలో ఎందుకు సభ పెట్టారో చెప్పాలన్నారు సీఎం రేవంత్. మీరు కేఆర్ఎంబి మీద మీకు అవగాహన లేకపోతే నడితే అన్న ఎట్లా చేద్దామని మాట్లాడితే నేను సలహా చెప్పటోని. అయ్యా, శాసనసభలో చర్చ పెట్టినాం, సలహా చెప్పమని అడిగినాం. శాసనసభలో నేను స్పీకర్ గారికి విజ్ఞప్తి చేసిన, దయచేసి మాజీ ముఖ్యమంత్రి గారికి ఆదేశాలు ఇవ్వండి, అవసరమైతే సభను వాయిదా వేయండి, వారు వచ్చినాక వారి సలహా సూచనలు తీసుకున్న తర్వాతనే తీర్మానం చేద్దామని చెప్పినాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పెట్టిన తీర్మానంలో లోపాలు ఉన్నాయి, అది కూడా సక్కలేదన్నాడు. సక్కలేని తీర్మానానికి నీ అల్లుడు స్వాతిముత్యం ఎట్లా మద్దతు ఇచ్చింది ఏకగ్రీవంగానే? అందుకే 4 సార్లు అడిగిన. శాసనసభలో మీరందరూ చూశారు కదా మీడియా మిత్రులు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ ప్రాతిపదికన తీర్మానాలు పెట్టినరు. దీనికి టీఆర్ఎస్ పార్టీ వైఖరి ఏందో స్పష్టంగా చెప్పండి అని అంటే, హరీష్ రావు గారు మాజీ సాగునీటి పారుదల శాఖ మంత్రిగా, కేసీఆర్ కుటుంబ సభ్యుడిగా స్పష్టంగా ఈ తీర్మానానికి సంపూర్ణమైన మద్దతు పలుకుతున్నా అని చెప్పి. ఇక మేడిగడ్డ ప్రాజెక్టు పెద్ద స్కామ్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. స్వతంత్ర భారతదేశంలో ఇంత పెద్ద స్కామ్ ఎక్కడా జరగలేదని చెప్పారు. మేడిగడ్డ ప్రాజెక్టు పరిశీలన అనంతరం ఆయన అధికారులతో సమావేశం నిర్వహించారు. మేడిగడ్డ ప్రాజెక్టుకు అసలు పునాదే బలంగా లేదని అన్నారు. మొత్తం ప్రాజెక్టు పూర్తి చేయాలంటే మరో 40,000 కోట్లు కావాలని చెప్పారు. తెలంగాణ ప్రజల్ని తాకట్టు పెట్టి 64,000 కోట్లు దోచుకున్నారని మండిపడ్డారు. ప్రాజెక్టు నిర్మాణంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎవరిని వదిలిపెట్టమని హెచ్చరించారు. ఇంత పెద్ద స్కాము, ఇంత పెద్ద స్కాండలు, ఇంత పెద్ద కుంభకోణం మరి మరొకటి ఉండకపోవచ్చు. 94,000 కోట్ల రూపాయలు ప్రజాధనం ఖర్చు పెట్టి కేవలం 90,000 ఎకరాలు కొత్త ఆయకట్టు జనరేట్ చేయడం జరిగింది. ఆ 94,000 కోట్లలో 61,000 కోట్లని మనందరినీ తాకట్టు పెట్టి, మన పిల్లల్ని తాకట్టు పెట్టి హై ఇంట్రెస్ట్ లోన్స్ తీసుకొచ్చి ఈ ప్రాజెక్టు మీద ఖర్చు పెట్టినరు. మరో 33,000 కోట్లు మన నుంచి కలెక్ట్ చేసిన ట్యాక్సెస్, పన్నులు నుంచి ఖర్చు పెట్టడం జరిగింది. అసలు ఈ ప్రాజెక్టు మొదలుపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర గారి హయాంలో 38,000 కోట్లతో 16 లక్షల ఎకరాలకి ఆయకట్టు. నోరు తెరవలేదు. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం ఇది చాలా దురదృష్టకరం. అంతకుముందు అసెంబ్లీలోనూ సీఎం రేవంత్ బీఆర్ఎస్పై విమర్శలు చేశారు. 5వ రోజు అసెంబ్లీ సమావేశాల్లో స్వల్పకాలిక చర్చల్లో ముఖ్యమంత్రి మాట్లాడారు. తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకే ప్రాణహిత చేవళ్ల ప్రాజెక్టును చేపట్టాలని గతంలో పాలకులు నిర్ణయం తీసుకున్నారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టుల రీడిజైన్ అనే బ్రహ్మ పదార్థాన్ని కనిపెట్టారని విమర్శించారు. మేడిగడ్డ బ్యారేజ్ అనేది కుంగిపోయింది అధ్యక్ష. కుంగిపోయినప్పుడు గతంలో ఉన్న ప్రభుత్వం ఏం చెప్పింది? బ్యారేజ్ కింద ఇసుక కదిలింది, ఇసుక కదిలితే ప్రాజెక్టు కుంగింది అని చెప్పిండ్రు అధ్యక్ష.
నేను తమరి ద్వారా అడుగుతున్నా అధ్యక్ష, ఇసుకలో పేక మేడలు కట్టిండ్రు అధ్యక్ష. ఇసుక గదిలేటట్ల ప్రాజెక్టు బ్యారేజు కట్టి 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు అది కుంగిపోయితే చుట్టూత పోలీసు పహారాలు, వాగా బార్డర్లో కూడా అంత పోలీసు పహారాలు లేవు. ఈ మేడిగడ్డ ప్రాంతంలో పిట్ట కూడా ఎగరడానికి వీలు లేకుండా ఆనాటి ప్రభుత్వం ఆ కుంగిన బ్యారేజ్ను ఎవరిని చూడకుండా దాన్ని దాచిపెట్టిండ్రు. దాంతో కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ఫిర్యాదులు అందిన నేపథ్యంలో నేషనల్ డ్యామ్ సేఫ్ అథారిటీ అధికారులను పంపించి ప్రాథమికంగా ఆ ప్రాజెక్ట్ ఏం జరిగిందో చూసి ఒక నివేదిక ఇచ్చిండ్రు. ఆ కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చిన సాంకేతిక నిపుణులు ఇచ్చిన నివేదికను కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధికార పార్టీపై ఘాటు విమర్శలు చేశారు. నల్గొండ సభలో తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. పాలన చేతగాక బీఆర్ఎస్ను బదనాం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా గోదావరి జలాల కోసం చివరి వరకు కొట్లాడుతున్నానని అన్నారు. కేంద్రానికి ప్రాజెక్టులను అప్పగించమని తీర్మానం చేసినంత మాత్రాన సరిపోదన్న కేసీఆర్ అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోవాలన్నారు. జలాలలో అటు గోదావరి జలాలలో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన సంపూర్ణమైన వాటా వచ్చేదాకా బీఆర్ఎస్ కొట్లాడుతుంది. ఇలా అసెంబ్లీలో తీర్మానం చేయగానే కాదు, అఖిల పక్షం తీసుకొని పోవాలి. ముఖ్యమంత్రి అధికార పార్టీ అన్ని పార్టీల రాజకీయ నాయకులను ఢిల్లీకి తీసుకొని పోవాలి. ప్రధానమంత్రిని నిలదీయాలి. మా వాటా మాకు వస్తే తప్ప ఊరుకోమని చెప్పాలి. ఆ చెప్పేదాకా మనం కూడా ఎంబడ పడాలి. ప్రజా ఉద్యమాలు ఉంటేనే ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉంటాయి, జాగ్రత్తగా ఉంటాయి. కాబట్టి ఈ దొంగ నాటకాలు మానుకొని పాలమూరు ప్రాజెక్ట్ ఎట్లా చేయాలో ఆలోచన చేయండి. మంచి కరెంట్ ఎట్లా చేయాలో ఆలోచన చేయండి. మీరు గెలిచిన ఉండండి, 5 ఏళ్ళ అధికారంలో ఉండండి, మాకు అభ్యంతరం లేదు. వాస్తవానికి నేను 24 ఏళ్ళ కొట్లాడబట్టి దమ్ము లేకుండా ఒక పూట కూడా లేకుండా చేసిన. సరే అపోజిషన్కి వచ్చినాం కదా, 4 రోజులు ఆరాం తీసుకుందాం అనుకున్నా. కానీ ఏం చేసిండ్రు? నల్లముఖం పిలివై చచ్చిపోయి నెలకని పట్టిందట. గవర్నమెంట్కి వచ్చుడే కృష్ణా నీళ్ళను ఉంచబోయి కేఆర్ఎంబీకి అప్పచెప్పింది. కృష్ణా జలాలలో రాజకీయ లబ్ధి కోసమే సీఎం ఎమ్మెల్యేలు మేడిగడ్డ బ్యారేజీ పర్యటనకు వెళ్లారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. మేడిగడ్డ పర్యటన ద్వారా తమపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల లబ్ధి పొందిన ప్రజలను అడగండి అంటూ హితవు పలికారు. అసెంబ్లీలో సభా సంప్రదాయాలను ఉల్లంఘించారని చెప్పారు. అధికార పక్షం మాట్లాడిన తర్వాత ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వలేదని మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు వాడుకుంటున్నారని హరీష్ రావు అన్నారు. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా వాయిదా వేశారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక మేడిగడ్డ మాత్రమే కాదని అన్నారు. బ్యారేజీ వద్ద లోపాలను ప్రభుత్వం వెంటనే సరిదిద్దాలని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ పర్యటన పెట్టి ఏదో గత ప్రభుత్వం మీద బురద జల్లాలనేటువంటి ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. యాక్చువల్గా కాళేశ్వరం అంటే ఏంటి? కాళేశ్వరం సమగ్ర స్వరూపంలో కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌజులు, 203 కిలోమీటర్ల టనెల్లు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాలు, 98 కిలోమీటర్ల ప్రెషర్ మెయిను, 141 టీఎంసీల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్లు, 530 మీటర్ల ఎత్తుకు నీళ్లు లిఫ్ట్ చేసే వ్యవస్థ, 240 టీఎంసీల నీటి వినియోగం. ఇది కాళేశ్వరం యొక్క సమాహారం. ఇంత పెద్ద ప్రాజెక్టులో ఇలా ఎన్ని ఉన్నాయి? అందులో 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌజులు, 203 కిలోమీటర్ల టనెల్లు. ఇదేది చూపకుండా ఒక బ్యారేజీలో కొన్ని పిల్లలు కుంగిపోతే దాన్ని భూతద్దంలో చూపించి కోడిగుడ్డు మీద ఈకలు బీకే ప్రయత్నం చేస్తాం. మేడిగడ్డ ప్రాజెక్టు డ్యామేజ్ విషయంలో 2 పార్టీల నాయకులు డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మేడిగడ్డ ప్రాజెక్టు లోపభూయిష్టంగా ఉందని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు చెప్పిన తర్వాత కూడా సీఎం రేవంత్ బృందం ఎందుకు పర్యటిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. మాజీ సీఎం కేసీఆర్ బహిరంగ సభకు వెళ్తారు కానీ అసెంబ్లీకి మాత్రం రారని ఎద్దేవా చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే చిత్తశుద్ధి లేకుండా 2 పార్టీలు నాటకాలు ఆడుతున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. విరుద్ధంగా రాజకీయ డ్రామాలు ఆడుతా ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ రోజు ఈ రకమైనటువంటి విచిత్రమైనటువంటి పరిస్థితి. ఈ రోజు ఒక పార్టీ నాగార్జున సాగర్ కి వెళ్తే నల్గొండకు, ఒక పార్టీ ఈ ప్రభుత్వం మేడిగడ్డ డ్యామ్ కి వెళ్ళింది. మేడిగడ్డ డ్యామ్ లో ఏం చూడడానికి వెళ్తుండో ఈ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పాలి. ఎన్నికలకు ముందే మీ నాయకుడితో కలిసి చూసొచ్చారు కదా మీరు. రాహుల్ గాంధీ స్వయంగా విజిట్ చేశాడు, మేమందరం వెళ్ళాము. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ అందరు వెళ్లారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులందరూ కూడా కులకషంగా వెళ్లారు. మరి ఇప్పుడు ఎందుకు వెళ్తారో చెప్పాల్సిన అవసరం ఉంది. జస్ట్ పొలిటికల్ డ్రామా, జస్ట్ పొలిటికల్ విజిట్. ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క
మేడిగడ్డ విజిట్ ఏదైతే ఉన్నదో ఎమ్మెల్యేదంతా కూడా రాజకీయ లబ్ధి పొందేందుకోసమే వెళ్తున్నారు తప్ప కాంగ్రెస్ పార్టీకి గాని కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గాని మేడిగడ్డ డ్యాం విషయంలో కావచ్చు, కాళేశ్వరం విషయంలో కావచ్చు సమగ్రమైనటువంటి దర్యాప్తు జరిపేటువంటి చిత్తశుద్ధి రేవంత్ రెడ్డి గాని కాంగ్రెస్. కనీస మద్దతు ధర చట్టం కోసం రైతులు చేస్తున్న ఆందోళనకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల రైతులతో పాటు కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రైవేటీకరణ మూలంగా అన్ని వర్గాలు నష్టపోతున్నాయని అన్నారు. బీజేపీ విధానాలను నిరసిస్తూ 16వ తేదీన సిపిఐ సహా ఇండియా కూటమిలోని పార్టీలతో కలిసి ఇందిరా పార్క్ వద్ద దీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులను కార్మికులను కాపాడుకునే ప్రయత్నంలో భాగమే బీజేపీ ప్రభుత్వ విధానాలను వాళ్ళు తెచ్చిన చట్టాలను ఆ చట్టాలను ఎత్తివేయాలి, ఆ చట్టాలను తీసేయాలి. మరి కొత్త చట్టాల వల్ల బీజేపీ ప్రభుత్వం తెచ్చిన చట్టాల వల్ల ప్రైవేటీకరణ వ్యవస్థ అభివృద్ధి చెందుతున్నది. రైతులు అట్లాగే కార్మికులు ఫ్యాక్టరీలన్నీ మూతపడుతున్నాయి, ఆస్తులన్నీ ప్రైవేటీకరణ దారదత్తం చేస్తున్నారు. ప్రధానమంత్రి తీసుకునే నిర్ణయాల వల్ల గ్రామీణ ప్రాంతంలో ఉన్న రైతులు కార్మికులు వీళ్ళందరూ కూడా ఆర్థిక సంక్షోభంలో పడిపోయిర్రు. ప్రధానమంత్రి నిర్ణయం వల్ల దానికి వ్యతిరేకంగా దేశం మొత్తంలో బంద్ కార్యక్రమము, అట్లాగే తెలంగాణలో ఇందిరా పార్క్ దగ్గర ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు అక్కడ దీక్షా కార్యక్రమం ఉంటుంది. ఈ దీక్షా కార్యక్రమంలో ప్రధానంగా ఇక్కడ ప్రెస్ మీట్ లో పాల్గొన్నటువంటి ఐఎన్టీసీ కానివ్వండి, కిసాన్ సెల్ కానివ్వండి, అట్లాగే ఏఐటీసీ కానివ్వండి, సిఐటి కానివ్వండి, తెలంగాణ రైతు సంఘం కానివ్వండి, అందరు కలయిక ఈ అన్ని ఆర్గనైజేషన్స్ కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు, ఇండియా కూటమి అన్ని పార్టీలు కలిసి 16వ తారీఖున ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకు ఈ దీక్షా కార్యక్రమం ఉంటుంది. ఈ దీక్షా కార్యక్రమంలో మరి అన్ని కార్మికులు, అన్ని కంపెనీలో ఉన్నటువంటి అన్ని ఇండస్ట్రియల్ కార్మికులు కానివ్వండి, ఆర్టీసీ కానివ్వండి, ఆటో యూనియన్స్ కానివ్వండి, మరి అట్లాగే రైతులు కానివ్వండి, అందరు కూడా ఇందిరా పార్క్ రావాలని. ఏపీలో దాదాపు 50 రోజుల పాటు జరిగిన ఆడుదాం ఆంధ్ర టోర్నీ ముగిసింది. విశాఖలోని వైఎస్ఆర్ స్టేడియంలో జరిగిన ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం జగన్ ప్రతి ఏటా ఆడుదాం ఆంధ్ర టోర్నీ నిర్వహిస్తామన్నారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామం, పట్టణం, ప్రతి వార్డు నుంచి ప్రజల్లో ఆరోగ్యం పట్ల అవగాహన పెంచడం లక్ష్యంగా ఈ మెగా టోర్నీ నిర్వహించినట్లు సీఎం జగన్ తెలిపారు. గ్రామస్థాయి నుంచి మట్టిలో మాణిక్యాలను గుర్తించి సరైన శిక్షణ ఇవ్వగలిగితే అంతర్జాతీయ క్రీడాకారుల్ని తయారు చేయగలమనేది ఇందులో మరో లక్ష్యమన్నారు. క్రికెట్, కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, బ్యాడ్మింటన్ వంటి 5 రకాల క్రీడల్ని 47 రోజులుగా గ్రామస్థాయిలో పరిచయం చేశామన్నారు. టోర్నీలో పాల్గొన్న క్రీడాకారులకు 37 కోట్ల విలువైన స్పోర్ట్స్ కిట్లు పంపిణీ చేశామని సీఎం జగన్ తెలిపారు. టీడీపీ ప్రభుత్వంలో కట్టిన ఇళ్లకు జగన్ రంగులు వేసుకుంటున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో టీడీపీ శంఖారావం బహిరంగ సభలో లోకేష్ మాట్లాడారు. ఏపీలో టీడీపీ జనసేన ప్రభుత్వం రాబోతోందని తెలిపారు. హిట్లర్, సద్దాం హుసేన్ లాంటి వ్యక్తి జగన్ అంటూ ఫైర్ అయ్యారు. కోట్లు ఖర్చు పెట్టి యాత్ర 2 సినిమా తీశారని, ఎవరూ సినిమాకు వెళ్లట్లేదని ఎద్దేవా చేశారు. బాబు గారిని అరెస్ట్ చేస్తే మనందరం అధైర్యపడతారు అనుకున్నాడు. కానీ జగన్కి ఒక మాట చెప్పాలనుకున్నా, అసలు భయం మా బయటలో లేదు. జగన్ ఏం తప్పు చేయని మా బాబు గారిని 53 రోజులు జైలుకు పంపించావే, 1,00,000 కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసి మీరు తొందరలో జైలుకి వెళ్ళబోతున్నారని ఈ సభాముఖంగా హెచ్చరిక జారీ చేస్తున్నాం. నేను ఎర్ర బుక్కు పట్టుకుని తిరుగుతుంటే కోర్టుకెళ్లి నా పైన నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేసేందుకు ప్రయత్నించారు. నేను ఎక్కడనే ఉన్నా కదబ్బా, అరెస్ట్ చేయాలంటే రండి, ఎందుకు భయపడాలా? ఏనాడు మేము తప్పు చేయలా. ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు 3,000 కోట్ల రూపాయలు కుంభకోణం అన్నారు. దాని తర్వాత 270 కోట్ల రూపాయలు కుంభకోణం అన్నారు. నిన్న కాక మొన్న కేవలం 27 కోట్ల కుంభకోణం అంటారు. ఈ సభాముఖంగా జగన్ కి నేను సవాల్ ఇస్తున్నా, టైం డేట్ నువ్వు ఫిక్స్ చేయి, చర్చకు నేను సిద్ధం. నువ్వెంత అవినీతి చేశావో, మేమెంత చిత్తశుద్ధితో బతికామో నిరూపించడానికి నేను సిద్ధం. నువ్వు సిద్ధమా అని ఈ సభాముఖంగా నేను నిలదీస్తున్నా. జగన్ ఒక బిల్డప్ బాబాయ్, అందుకే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి యాత్ర 2 సినిమా తీశాడండి. కానీ ఇప్పుడు అది వైకాపా పార్టీకి అంతిమ యాత్రగా మారిపోయింది. వాళ్ళ సొంత పార్టీ ఎమ్మెల్యేలు టిక్కెట్లు కొంటున్నారు, ప్రజలకి డబ్బులు ఇచ్చి దయచేసి సినిమా చూడండి అంటున్నారు.
అయినా ఎవ్వరు చూసేదానికి సిద్ధంగా లేరు. ఈ బిల్డప్ బాబాయ్ కటింగ్లు గట్టిగా వీక్తాడండి. ఒక సభలో అర్జునుడు అంటాడు, ఇంకో సభలో ఏమో అభిమన్యుడు అంటాడు. ఆయన వాస్తవంగా ఒక సైకో, ఒక భస్మాసురుడు. హిట్లర్ గురించి విన్నాం కదా, సద్దాం హుస్సేన్ గురించి విన్నాం కదా, అలాంటి వ్యక్తి ఈ సైకో జగన్. కేసినేని నానిపై టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమా సంచలన ఆరోపణలు చేశారు. కేసినేని నాని ఆస్తులు, అప్పుల లెక్కలను మీడియాకు ఉమా విడుదల చేశారు. 2014-19 మధ్యకాలంలో కేసినేని నాని ఆస్తులు పెంచుకొని అప్పులు తగ్గించుకున్నారని బోండా ఉమా అన్నారు. అప్పులు తీసుకుని ఎగ్గొట్టడం కేసినేని నానికి అలవాటని బోండా ఉమా విమర్శించారు. 2019లో చంద్రబాబును ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి కేసినేని నాని టికెట్ తెచ్చుకున్నారని ఉమా ఆరోపించారు. కేసినేని నాని తనకు పోటీగా నిలబడితే డిపాజిట్ కూడా రాదని అన్నారు. పెద్ద బ్యాంకు స్కామరు, బ్యాంకుల్లో లోన్ తీసుకొని ఫైనాన్స్ లో శ్రీరామ్ ఫైనాన్స్ అలాంటి వాటిలో లోన్ తీసుకొని అతనికి ఉన్నటువంటి విజయవాడలో ఉన్నటువంటి ఒక హోటల్, ఆ హోటల్ గాని అన్ని కూడా ఎన్పిఏ స్టేజ్ లో ఉన్నాయి. నాన్ పెర్ఫార్మెన్స్ అకౌంట్ స్టేజ్ లో ఉన్న ఎన్పిఏ అకౌంట్ అంటే ఇంకా ఇతనికి కూల్ డ్రింక్ తాగడానికి కూడా, కూల్ డ్రింక్ కొనుక్కోవడానికి కూడా బ్యాంక్ అప్పు పుట్టదు ఇతనికి. ఇతను ఒక పెద్ద అప్పుల అప్పారావు. కేసినేని నాని ఒక పెద్ద అప్పుల అప్పారావు. చాలా బిల్డప్లు ఇస్తున్నాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతున్నాడు. ఏదో నేను తెలుగుదేశం పార్టీకి పెద్ద త్యాగాలు చేశానంటున్నాడు. అవన్నీ కూడా చర్చిద్దాం, వాస్తవాలు ఏంటో. నేను మీడియాకి ఇస్తాయి డాక్యుమెంట్స్. మీడియా వాళ్ళు కూడా చూసి ఏది నిజమో ఎవరిది అవాస్తవమో మీరే తేల్చండి మీడియా మిత్రులు. టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్లపై ఎంపీ కేసినేని నాని మండిపడ్డారు. 2024 ఎన్నికలు చంద్రబాబు, లోకేష్లకు చివరి ఎన్నికలన్నారు. ఎన్నికలు అయిపోగానే చంద్రబాబు తన సొంత రాష్ట్రం తెలంగాణకు వెళ్ళిపోవడం ఖాయమన్నారు. ఎన్టీఆర్ పేద, బడుగు, బలహీన వర్గాల కోసం టీడీపీని స్థాపిస్తే ఇప్పుడు చంద్రబాబు పెత్తందారులకు, ధనవంతులకు మాత్రమే ఉపయోగపడేలా పనిచేస్తున్నారని విమర్శించారు. బడుగు, బలహీన వర్గాల కోసం పనిచేసేది వైసీపీ ప్రభుత్వమని నాని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలి, పెత్తందారులు బాగుండాలంటే మాత్రమే చంద్రబాబు నాయుడు గెలవాలి. ఆయన గెలవలేడు, అది వేరే సంగతి. నేను చెప్పాను చాలాసార్లు. ఈ ఎలక్షన్ అవ్వగానే ఇదే ఆఖరి ఎలక్షన్ టీడీపీకి, చంద్రబాబు నాయుడు గారికి. రేపు ఆయన ఇక్కడ ఇల్లు కూడా లేదు, విజయవాడలో కానీ, గుంటూరులో కానీ, ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా ఆయనకి ఇల్లు లేదు. శుభ్రంగా ఏదో ఎవరో ఇచ్చిన ఉంటున్నాడు ఆయన తాళా వేసుకుని ఆయన సొంత రాష్ట్రం వెళ్ళిపోతాడు ఈ ఎలక్షన్ అవ్వగానే. తెలంగాణ, హైదరాబాద్లో ఉంది ఆయన ఇల్లు, ఇక్కడ ఎక్కడా లేదు ఆయన. ఎప్పుడు వాళ్ళు తాతలు కట్టినది ఎక్కడ నారావారిపల్లిలో ఉందేమో కానీ నాకు తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు చక్కగా ఇల్లు కట్టుకున్నారు, ఇక్కడ ఉంటున్నారు, ఇక్కడ నుంచి పాలన చేస్తున్నారు. అట్లాగే ఈ ఎన్నికల్లో ఓడిపోతానని ఖచ్చితంగా తెలుసు చంద్రబాబు నాయుడుకి. అందుకే ఇల్లు కట్టుకోవాలి ఇక్కడ. ఈ ఎన్నికలు ఆఖరి ఎన్నికలు చంద్రబాబు నాయుడు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భీమవరం పర్యటన వాయిదా వేసుకున్నారు. పవన్ భీమవరం పర్యటన విషయంలో ఆర్ఎండ్బి శాఖ మోకాలడ్డిందని జనసేన ఆరోపించింది. హెలికాప్టర్ ల్యాండ్ చేసేందుకు అనుమతులు కోరితే అధికారులు అభ్యంతరాలు చెబుతూ నిరాకరించారు. ఈ కారణంతో బుధవారం చేపట్టాల్సిన పవన్ కళ్యాణ్ భీమవరం పర్యటన వాయిదా పడింది. పర్యటన ఎప్పుడు నిర్వహించేది త్వరలో తెలియజేస్తామని జనసేన ఉపాధ్యక్షుడు బి మహేందర్ రెడ్డి చెప్పారు. పవన్ కళ్యాణ్ ప్రయాణించే హెలీప్యాడ్ ల్యాండ్ అధికారులు అనుమతి ఇవ్వలేదు. దూరంగా ఉన్న భవనాన్ని సాకుగా చూపిస్తూ అభ్యంతరం పెట్టడం వెనుక అధికార పక్షం ఒత్తిళ్లు ఉన్నట్లు అర్థమవుతోందని మహేందర్ పేర్కొన్నారు. విష్ణు కాలేజీలో ఉన్న హెలీప్యాడ్ను భీమవరం పర్యటనకు వచ్చిన పలువురు ప్రముఖుల కోసం వినియోగించారని గుర్తు చేశారు. కానీ పవన్ కళ్యాణ్ పర్యటన విషయంలోనే అభ్యంతరాలు చూపడం విచిత్రంగా ఉందన్నారు. ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీలకు భద్రత కల్పించే విషయంలో ప్రభుత్వం వివక్ష చూపుతోందంటూ ఈసీకి ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి కంప్లైంట్ చేశారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీల వారికి భద్రత లేదన్న భూమిరెడ్డి దీన్ని సరిదిద్దేందుకు తగు చర్యలు తీసుకోవాలని కోరారు. అధికార పార్టీ వారికి 2+2 నుంచి 4+4 వరకు గన్మెన్లను కేటాయిస్తూ ప్రతిపక్షాలకు 1+1 మాత్రమే ఇచ్చారని ఆయన విమర్శించారు. ఇది ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. ఇక్కడ కూడా అధికార పార్టీ వారు ఎవరికి చెబితే వారికే గన్మెన్లను ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జరుగుతున్న అధికార దుర్వినియోగంపై చర్యలు తీసుకోవాలని కోరారు. కేంద్ర రాష్ట్ర ఎన్నికల కమిషన్లకు సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్రంలో పారదర్శకంగా ఎన్నికలు జరిపే విధంగా పోలీసు యంత్రాంగాన్ని సమాయత్తం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను. ముఖ్యంగా రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధులు గన్మెన్లను కేటాయించడంలో అనేక రకాలైన వివక్షలకు గురి చేయడం జరుగుతుంది. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఒక రకంగా, ప్రతిపక్ష పార్టీల ప్రజాప్రతినిధులకు ఒక రకంగా రక్షణ కల్పించడం జరుగుతుంది. ప్రతిపక్ష పార్టీల వారికి ప్రజాప్రతినిధులకు 1+1 గన్మెన్లు ఇస్తూ ఉండగా
అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు 2+2 నుంచి 4+4 వరకు గన్మ్యాన్లను ఇష్టారీతిగా కేటాయించడం జరుగుతుంది. దీన్ని సరిదిద్దకపోతే జరగబో ఎన్నికల్లో అనేక నియోజకవర్గాలలో కొంత బ్యాలెన్స్ తప్పిపోయి వృద్ధాప్యం, అనారోగ్య కారణాలతో కాంగ్రెస్ మాజీ చీఫ్ సోనియా గాంధీ ప్రత్యక్ష రాజకీయాలకు దూరం కానున్నట్లు సమాచారం. సోనియాను రాజ్యసభకు పంపాలని పార్టీ అగ్రనాయకత్వం యోచిస్తున్నట్లు తెలిసింది. లోక్సభ ఎన్నికలకు ముందు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న ఏఐసీసీ సోనియాను రాజస్థాన్ నుంచి రాజ్యసభకు పంపించాలని కాంగ్రెస్ పావులు కలుపుతోంది. ఇటీవల సోనియా గాంధీని కలిసిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఖమ్మం నుంచి పోటీ చేయాలని కోరారు. సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్బరేలీ నుంచి ప్రియాంక గాంధీ లోక్సభ ఎన్నికల బరిలో ఉంటారని సమాచారం. రాయ్బరేలీ నుంచి ప్రియాంక గాంధీ పోటీలో ఉంటే ఉత్తరాదిలోని కీలక రాష్ట్రంలో విపక్ష కూటమికి అనుకూల వాతావరణం నెలకొనే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. యుఏఈ అభివృద్ధిలో భారతీయులు కీలక పాత్ర పోషించారని అన్నారు ప్రధాని మోదీ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులంతా గర్వించేలా యుఏఈలోని అబుదాబిలో నిర్మించిన అతిపెద్ద హిందూ దేవాలయాన్ని మోదీ ప్రారంభించారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఇదే తొలి హిందూ దేవాలయం కావడం విశేషం. 27 ఎకరాల్లో 7 గోపురాలతో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ఆలయాన్ని నిర్మించారు. 30 ఏళ్లలో యుఏఈలో పర్యటించిన తొలి ప్రధాని తానేనని మోదీ అన్నారు. భారత్ యుఏఈ మధ్య సంబంధాలు వృద్ధి చెందుతున్నాయని చెప్పారు. యుఏఈ అధ్యక్షుడు గుజరాత్ వచ్చినప్పుడు గౌరవించామని, ఇక్కడి భారతీయులను చూస్తుంటే గర్వంగా ఉందని ప్రధాని మోదీ తెలిపారు. और इंडिपेंडेंस डे पर भारत को स्पेस से शुभकामनाएं भेजी, इसके लिए भी मैं उन्हें धन्यवाद देता हूं. साथियों, आज 21वीं सदी के इस तीसरे दशक में भारत और यूएई का रिश्ता एक अभूतपूर्व ऊंचाई पर पहुंच रहा है. हम एक दूसरे की प्रोग्रेस में पार्टनर हैं. हमारा रिश्ता टैलेंट का है, इनोवेशन का है, कल्चर का है. बीते समय में हमने हर दिशा में రైతులు తలపెట్టిన మెగా మార్చిలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పంజాబ్, హర్యానా మధ్య ఉన్న శంభూ సరిహద్దు వద్దకు భారీ సంఖ్యలో వచ్చిన రైతులపై పోలీసులు టీయర్ గ్యాస్ను ప్రయోగించారు. కనీస మద్దతు ధర చట్టం కోసం చలో ఢిల్లీ కార్యక్రమాన్ని పిలుపునిచ్చిన రైతులను సరిహద్దుల్లోనే అడ్డుకున్నారు పోలీసులు. దీంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. డ్రోన్లతో స్మోక్ బాంబ్స్ను జారవిడిచారు. దీంతో నిరసనకారులు చెల్లాచెదురుగా పరుగులు తీశారు. రైతుల ఆందోళన నేపథ్యంలో ముందు జాగ్రత్తగా పార్లమెంట్ సమీపంలో ఉన్న సెంట్రల్ సెక్రటేరియట్ మెట్రో స్టేషన్ను మూసివేశారు. రైతులపై భాజపా వాయువు ప్రయోగించడం దారుణమని పంజాబ్ కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ జనరల్ సెక్రటరీ శ్రవణ్ సింగ్ పంధేర్ అన్నారు. వ్యవసాయదారుల డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరించే వరకు నిరసన కొనసాగుతుందని హెచ్చరించారు. రైతుల దుస్థితికి కాంగ్రెస్ కూడా సమానంగా బాధ్యత వహించాలన్నారు. వారు రైతుల డిమాండ్లకు మద్దతు ఇవ్వరన్నారు. ప్రభుత్వంతో ఘర్షణ వరకు పోకుండా సమస్యల పరిష్కారం కోసం చేసిన కృషి ఫలించలేదని కిసాన్ సంఘ నాయకులు అన్నారు. शंभू बॉर्डर पर आप देख रहे हैं 10,000 लोग पहुंचे हुए हैं. हरियाणा सरकार तशद्दुद कर रही है. हम पीसफुल स्थिति बनाए रखे हैं. हम फिर जाके पोजीशन को देख रहे हैं क्या हो रहा, उसके हिसाब से बात करें. किसान शांति में बैठे, बिल्कुल. हाँ, देखिए किसान कितना पीसफुल है, कुछ भी नहीं हो रहा. फिर भी आप ऊपर क्या बोलते हैं, रॉबर्ट से ऊपर से हंजू गैस फेंके जा रहे हैं. ड्रोन को से हम देश के किसान मजदूर हैं. किसी जो बोला जा रहा है मीडिया में, कोई कांग्रेस को नहीं, कोई कांग्रेस हमें सपोर्ट नहीं करती. हम कांग्रेस को भी उतना दोषी मानते हैं जितना भाजपा दोषी है. ये नीतियां तो कांग्रेस लेके आई हैं. हम कोई लेफ्ट नहीं है. हम जो सीपीआई सीपीएम ने जो बंगाल में राज किया, उन्होंने 20 गलतियां की. वहां सब पश्चिमी बंगाल में कौन सा इनकलाब आ गया. हम किसी के पक्ष वाले नहीं है. हम किसान मजदूर. రద్దీగా ఉండే న్యూయార్క్లోని సబ్వేలో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ఒక వ్యక్తి చనిపోయాడు. మరో 5 గాయపడ్డారు. న్యూయార్క్ సిటీలోని బ్రోంక్స్ బారోలోని సబ్వేలో ఈ ఘటన జరిగింది. గాయపడిన 5 ఆసుపత్రిలో చేర్చారు. వారి పరిస్థితి తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై ఇంతవరకు ఎవరిని అరెస్టు చేయలేదని న్యూయార్క్ సిటీ పోలీసులు తెలిపారు. ఆ సమయంలో 4 రైళ్లు ప్లాట్ఫామ్ మీదకు దూసుకొచ్చాయి. దీంతో షూటర్లు తప్పించుకొని పారిపోయి ఉండవచ్చునన్నారు పోలీసులు. న్యూయార్క్ సబ్వే రైల్వే వ్యవస్థలో ప్రతివారం సగటున 38 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉంటారు. ఇక్కడ కాల్పులు జరగడం
చాలా అరుదు. 2022 మే ఘటన తర్వాత తొలిసారిగా నేడు సబ్వేలో కాల్పులు జరిపారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో సూచీలు రాణించాయి. సెన్సెక్స్ 482.70 పాయింట్ల లాభంతో 71,555 వద్ద ముగియగా నిఫ్టీ 127.20 పాయింట్ల లాభంతో 21,743 వద్ద స్థిరపడింది. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.